బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశా స్టేట్ ఎస్ఏ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గుట్టు రట్టయింది. ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో 3 స్లీపర్ బస్సులలో లీక్ అయిన ప్రశ్నపత్రాన్ని తీసుకెళ్తున్న ఒడిశా సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులతో సహా 117 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లీక్ అయిన పేపర్ను విజయనగరంలో తీసుకోవడానికి వెళ్తున్న 114 మంది అభ్యర్థులు 3 ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 బస్సులు వెళ్తున్నట్లుగా ఒడిశా పోలీసుల నుంచి సమాచారం అందింది. దీంతో హెచ్చర్ల వద్ద 3 బస్సులను తనిఖీ చేస్తున్న శ్రీకాకుళం పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల్ని ఒడిశా పోలీసులకు అప్పగించారు. ఒక్క అభ్యర్థి నుంచి 25 లక్షలు డీలింగ్ కుదిరినట్లుగా సమాచారం. 10 లక్షలు ముందుగానే చెల్లించాలి. ఉద్యోగం పొందిన తర్వాత మిగిలిన 15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఒప్పందం కుదిరింది. ఇక భువనేశ్వర్లోని బారాముండా బస్టాండ్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో 117 మంది ప్రయాణికులు ఉన్నారు. విచారణలో వారిలో 114 మంది సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షకు అభ్యర్థులని, భారీ నెట్వర్క్ కలిగిన 3 ఏజెంట్ల సహకారంతో ప్రయాణిస్తున్నారని వెల్లడైంది. వాస్తవానికి అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి భువనేశ్వర్ తిరిగి వచ్చే ముందు విజయనగరంలో రహస్య ప్రశ్నపత్రాలను పొందేందుకు కుట్ర పన్నారు. సోమవారం నైట్ అండి ఇది మా ఎస్పీ గారికి సమాచారం వచ్చింది. శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వారికి వచ్చిన సమాచారం మేరకు సిఐ గారు, అహ్మదాబాద్ సిఐ, నర్సన్పేట సిఐ, ఇలా కొంతమంది ఎస్ఎస్ టీమ్స్గా ఫామ్ అయ్యి నర్సన్పేట టోల్ గేట్ దగ్గర ఒక టీము, అలాగే జేఆర్పురం రణస్థలంలో ఒక టీంని పెట్టడం జరిగింది. ఒరిస్సా పోలీసులు అక్కడ బరంపూర్ డిఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఆ బస్సులు మేము ఇంటర్సెప్ట్ చేయడానికి ట్రై చేసాం. అప్పటికే మనకి టోల్ గేట్ దాటి వెళ్ళిపోయినాయి. సో దాన్ని కంటిన్యూగా చేస్తుంటే మనకి హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బస్సులను ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. 3 బస్సులను పట్టుకుని ఒక్కో బస్సులో 42 మంది ఉన్నారు. అప్పటికి మనకి ఇదేంటి ఇష్యూ ఏంటన్నది మనకి తెలియదు. యాక్చువల్గా వాళ్ళు హెల్ప్ అడిగారు మా ఎస్పీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మేము పట్టుకున్నాం ఇంతవరకు. తర్వాత హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి లోపు బరంపురం డిఎస్పీ గారు, ఒరిస్సా పోలీసులు అందరూ వచ్చారు. ఇక ఒడిశా స్టేట్ ఎస్ఏ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గుట్టు రట్టయింది. ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో 3 స్లీపర్ బస్సులలో లీక్ అయిన ప్రశ్న పత్రాన్ని తీసుకెళ్తున్న ఒడిశా సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులతో సహా 117 మందిని పోలీసులు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య ఫోన్లైన్లో అందిస్తారు. సౌమ్య, లీక్ అయిన పేపర్ను విజయనగరంలో తీసుకోవడానికి వెళ్తున్న 114 మంది అభ్యర్థులు 3 ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సౌమ్య? ఒడిశా రాష్ట్రంలో కలకలం రేపినటువంటి ఎస్ఏ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి 3 బస్సుల్లో వస్తున్నటువంటి 114 మంది అభ్యర్థులను 3 ఏజెంట్లను కూడా శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు హెచ్ఎర్ల దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఒడిశా పోలీసులు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన సమాచారం మేరకు బరంపురం నుండి విజయనగరం బయలుదేరిన 3 బస్సుల్లోని అభ్యర్థులను కూడా ఒడిశా పోలీస్ బోర్డుకు సంబంధించి ఎస్ఏ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసిన పేపర్ ని విజయనగరంలో అభ్యర్థులకు ఇచ్చేందుకు గాను ఒక్కొక్కరి దగ్గర దాదాపు 25 లక్షల ఒప్పందం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముందుగా 10 లక్షలు తీసుకొని పరీక్షలో ఉత్తీర్ణులు అయిన తర్వాత మిగతా 15 లక్షలు కూడా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఒడిశా పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు అప్పటికే ఒడిశా బోర్డర్ దాటిన విద్యార్థులను పట్టుకునేందుకు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి పోలీసుల సహకారం అయితే వాళ్ళు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మనకి ఒడిశా ప్రభుత్వంలో పోలీస్ బోర్డు ఎస్ఏ పేపర్ లీకేజ్ ప్రకంపనలు తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పేపర్ లీకేజీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పట్టుకోవడం సంచలనంగా మారింది చెప్పి. అయితే 114 మంది అభ్యర్థులను తాము అదుపులోనికి తీసుకున్న తర్వాత ఒడిశా పోలీసులకు వారిని అప్పచెప్పామని ఒడిశాలోని గోలంతర పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైందని డిఎస్పీ అయితే ప్రస్తుతానికి మనకు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇంకా చాలా మంది ఏజెంట్లు, బడా నాయకులు కూడా ఉన్నారని విచారణలో గుర్తించారు పోలీసులు. పట్టుబడిన వాళ్ళలో మహిళలు కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. విజయనగరంలో పేపర్ అందజేసి అక్కడ ప్రిపేర్ అయిన తర్వాత భువనేశ్వర్ లో పరీక్ష రాసేందుకు గాను ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నాయో ఎస్ఐ ఎగ్జామ్స్ సంబంధించి వారందరినీ కూడా తరలించేలా బస్సులను బుక్ చేసుకుని స్కెచ్ వేసినట్లు ఏజెంట్లు ఈ పేపర్ లీకేజ్ రాకెట్ మొత్తాన్ని కూడా ఒడిశా ఆంధ్ర పోలీసులకు కలిపి ఈ ఘటనకు సంబంధించి ఛేదించారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఒడిశాలో మాత్రం విషయం సంచలనంగా మారింది. అసలు కంప్లీట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజీలు ఇలా జరిగితే అసలు ప్రభుత్వం మీద అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి అవసరం కూడా ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణం ప్రస్తుతానికి మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.